రోజు నేను వంకాయ పప్పు చేస్తున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు ఇది వాష్ చేసుకుంటాను. చూడండి, వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ వంకాయలు ఏంటంటే అందరూ ఇష్టంగా అస్సలు తినరండి. అందుకనేసి పప్పులో వేసామనుకోండి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. వాళ్ళకు నచ్చేలా వండి పెడితే ఎలాగైనా తినేస్తారండి. వంకాయలు కర్రీ చేస్తే అసలు తినడం లేదు. అందుకనేసి ఇలా చేస్తున్నారు. అందరు తింటారు కదా అనేసి. అందరు తింటేనే కదా మనకి హ్యాపీ. కొంచెం కారము, ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇంత ఫుల్గా ఉంది, విజిల్ వస్తుందా, పైకి వచ్చేదా అనుకోవచ్చండి. ఇదేంటంటే వంకాయలు కదా, అణిగిపోతాయి. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అణిగిపోతాయండి. అందుకనేసి ఫుల్గా వేసేసాను. కొంచెం చింతపండు అండి, కొంచెం చింతపండు నానబెట్టేసుకొని అది పప్పు అయిన తర్వాత ఎనుపుతాం కదా, అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. పోపు పెట్టేది కూడా చూపించాల్సిన అవసరం అయితే ఉండదు అని అనుకుంటున్నాను. పోపు పెట్టడం అందరికీ వచ్చు కదా, అందుకనేసి. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండడం మాత్రం మర్చిపోకండి.